ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. ఛాందోగ్యోపనిషత్ 8 అధ్యాయాలలో 7 అధ్యాయాలు పూర్తి చేశాం. మొదటి 5 అధ్యాయాలు సగుణ బ్రహ్మ లేక ఈశ్వర ఉపాసన గురించి చెప్పబడింది. 6, 7, 8 అధ్యాయాలు నిర్గుణ బ్రహ్మ విషయాన్ని గురించి చెప్తున్నాయి. ఆ నిర్గుణ బ్రహ్మ తత్వం సత్ ఆనంద చిత్ అని ఇక్కడ చెప్పబడింది. ఆ నిర్గుణం బ్రహ్మ సత్స్వరూపం అని 6వ అధ్యాయంలో, ఆనంద స్వరూపం అని 7వ అధ్యాయంలో, చైతన్య స్వరూపం అని 8వ అధ్యాయంలో చెప్పబడుతున్నది. ఇప్పుడు మనం ఈ చివరి అధ్యాయాన్ని చదివితే ఛాందోగ్యోపనిషత్తు పూర్తయినట్లు. ఈ అధ్యాయం ఇందులో 2 విషయాలు చర్చించబడినాయి. మొదటి విషయం సగుణ బ్రహ్మ ఉపాసన లేక ఈశ్వర ఉపాసన మొదటి విషయం. 2వ విషయం నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. కనుక సగుణ బ్రహ్మ ఉపాసన అనేటువంటిది మొదట మనం చూస్తాం. తర్వాత నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని గురించి 2వ విషయంగా, అంటే సెకండ్ పార్ట్ అన్నమాట, తర్వాత చూస్తాం. ఇప్పుడు సగుణ బ్రహ్మ ఉపాసనకి ఉపోద్ఘాతాన్ని మనం తెలుసుకొని తర్వాత మంత్రంలో ప్రవేశిస్తాం. ఈ సగుణ బ్రహ్మ కారణ కార్యం, అంటే కారణ జగత్తుకి ఉపాదాన నిమిత్త కారణం, నిమిత్త ఉపాదాన కారణం అని అర్థం. ఈశ్వర అంటే మాయా సహితం బ్రహ్మ, మాయా సహితం బ్రహ్మ ఈజ్ సగుణం బ్రహ్మ. సగుణం బ్రహ్మ అంటే ఈశ్వర అని అర్థం. మనం ఎవరినైతే దేవుడు భగవంతుడు అని అంటున్నామో ఆయననే మనం వేదాంతంలో చెప్పేటప్పుడు ఈశ్వర అంటాం. ఈశ్వర అంటే శివుడు అని కాదు. ఇక్కడ ఈశ్వర అంటే భగవంతుడు అని పేరు, దేవుడు అని పేరు. ఆయన మాయతో కలిసి ఉంటే సగుణం బ్రహ్మ అన్నాం, మాయ లేకుండా ఉంటే నిర్గుణం బ్రహ్మ అంటాం. కనుక ఇప్పుడు ఈశ్వరుడు భగవంతుడు నిరాకారుడు, అసలు ఆయనకి ఆకారం లేదు. ఆయనకి ఆకారాన్ని మనం కల్పిస్తాం. మాయ ద్వారా ఆకారాన్ని కల్పించి మనం ఆ ఆకారము లేనటువంటి ఈశ్వరుణ్ణి, ఆకారము లేనటువంటి ఈశ్వరుడికి సాకారాన్ని ఇచ్చి మనం ఉపాసన చేస్తాం. ఎందుకు సాకారాన్ని ఇస్తామంటే సాకారం ద్వారా నిరాకారాన్ని అర్థం చేసుకోవడానికి. సాకారం లేకుండా నిరాకారం అర్థం కాదు. అందుకని సాకారం కలిగినటువంటి బ్రహ్మమే మనకు నిరాకారాన్ని తెలుసుకోవడానికి తోడ్పడుతుంది అని అర్థం. కనుక ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క సగుణ బ్రహ్మ ఉపాసన చేసేటప్పుడు గుణాలతో కూడినటువంటి అని విషయం. అంటే శివుణ్ణి తీసుకుంటే సాకారంగా త్రిలోచన అంటాం, శూలధారి లైక్ అట్లనమాట. విష్ణువు అయితేనేమో పీతాంబరధారి, రాముల వారైతే ఆజానుబాహు, అరవింద దళాయతాక్షం అని చెప్పి రకరకాల వర్ణనలు ఉంటాయి. ఇవన్నీ సాకారానికి సంబంధించినటువంటివి అన్నమాట. అలా మనం తెలుసుకునేటప్పుడు ఈ యొక్క ఈశ్వరుడే మన హృదయంలో ఉన్నాడు అని ధ్యానించడం ఇక్కడ చెప్పబడుతున్నది. మామూలుగా ఈశ్వరుడు భగవంతుడు అంటే బయట ధ్యానం చేస్తారు అందరు. కానీ ఈ ఉపనిషత్తులో ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో
నీ హృదయంలోనే ఉన్నాడు ఆ ఈశ్వరుడు అని ధ్యానించాలి. హృదయంలోనే ఉన్నాడు అని వినటానికి బాగానే ఉంటుంది, కానీ నా హృదయంలో ఉంటే ఎన్ని రకాలైనటువంటి దోషాలు ఉన్నటువంటి నాలో ఆయన ఎట్లా ఉంటాడు అనే ప్రశ్న వస్తుంది. నాలో ఈర్ష్య, అసూయ, కామం, క్రోధం ఇవన్నీ ఉంటే ఇట్లాంటి హృదయంలోనే ఉంటాడు ఆయన. ఏమిటో నాకు కొంచెం కష్టంగా ఉంది వినడానికి అనిపిస్తుంది. మనకు మీకు కష్టంగా ఉన్నా కూడా సత్యం ఏమిటి విషయం అని తెలుసుకోవాలంటే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆభరణాలన్నీ బంగారంతోనే నిండి ఉన్నాయి. ఆభరణాలన్నిటికీ కారణం ఏమిటి? బంగారం. ఏదైతే కారణమో అది దాని వస్తువులయందు, కార్యములయందు నిండి ఉంటుంది. ఆభరణం స్వర్ణమయం. ఎందుకంటే బంగారం కారణం కనుక దానితో చేయబడిన వస్తువులన్నీ దానితోనే నిండి ఉండాలి. బంగారం ఆభరణాలకు కారణమైతే ఆభరణాలన్నీ బంగారం ద్వారా చెయ్యబడితే మరి ఆ బంగారం అంతా, ఆభరణాలంతా నిండి ఉండాలి కదా బంగారం. ఈ విషయం మనకు తెలుసు కదా. మెడలో గొలుసులు వేసుకున్నాం కదా, వేసుకొని ఆ గొలుసు అంతా ఏం నిండి ఉన్నదండి? బంగారం. బంగారమే ఉన్నది. మనం ఎక్కడ పట్టుకున్నా బంగారమే పట్టుకుంటున్నాం. ఆ గొలుసు అంతా ఏది చూసినా కూడా బంగారాన్నే చూస్తున్నాం. అదేవిధంగా భగవంతుడు జగత్తుకు కారణం అని చెప్పాం కదా. భగవంతుడే సృష్టి చేశాడు. ఈ సృష్టిలో ఆయన ఉన్నాడు. ఈ సృష్టి అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడని కదా వింటున్నాం మనం. భగవంతుడు ఎట్లా గొప్పవాడైనాడు? ఆయన సర్వశక్తిమంతుడు, అంతటా వ్యాపించి ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు, ఇందుగలడందు లేడని సందేహము వలది అని చెప్పి శ్లోకాలన్నీ చదువుతుంటాం కదా. అంతటా ఆయనే ఉన్నాడు. జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు అని చెప్పి చదువుతాం కదా శ్లోకాలు. మరి ఇవన్నీ చదివినప్పుడు ఆయన అన్నిటికీ కారణమైనప్పుడు ఇవన్నీ కూడా ఆయనతో నిండి ఉండాలి కదా. బంగారం గొలుసుతో నిండి ఉన్నట్టుగా, బంగారం అంతా గొలుసులో నిండి ఉన్నట్టుగా ఈ జగత్తంతా ఆయన నుంచి వచ్చినప్పుడు ఆయన కారణమైతే, ఇది కార్యమైతే ఈ జగత్తంతా ఆయనతో నిండి ఉండాలి కదా. మరి ఈ శరీరం కూడా జగత్తులో భాగమే కదా. ఈ నేను అంటున్న ఈ శరీరం, మనసు, బుద్ధి, అహంకారాలు ఇవన్నీ కూడా జగత్తులో ఒక భాగమే కదా. కనుక ఆయన ఈ జగత్తంతా నిండి ఉన్నప్పుడు ఆయన ఈ శరీరంలో కూడా ఉంటాడా? ఉండడా? ఉంటాడు. ఎట్లాగైతే మురికి నీరుంటుంది, కూవం అంటారు ఇక్కడ, కాలువ, మురికి కాలువ, దాంట్లో కూడా సూర్యుడు ప్రకాశిస్తున్నాడా లేదా? మురికి కాలువ కదా, నేను ప్రకాశించనని అంటాడు ఆయన. అనడానికి వీల్లేదు. ఆయన అంతటా ప్రకాశిస్తాడు. అదేవిధంగా భగవంతుడు ఈ మనస్సుల్లో రాగద్వేషాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. ఆయన లేకపోతే ఇది పనిచేయలేదు. ఆయనతో నిండి ఉన్నది. ఇది ఎక్కడ నిండి ఉన్నది అంటే ఇంకా చెప్తుంది. శరీరం అంతటా ఉన్నాడు. మనస్సు ఉంది, లోపల హృదయం ఉంది, గుండె ఉంది. చూసారా? ఆ గుండె లోపల మనస్సు ఉంటుందట. హృదయం కుహరంలో ఆ మధ్యలో మనస్సు ఉంటుంది. ఆ మనస్సు లోపల ఆయన కూర్చుంటాట. మన శరీరంలో, స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం అంటే మనస్సు, ఆ మనస్సు స్థూల శరీరం అనేది గుండె, మన హృదయం, దాన్ని పుండరీకం అంటారు. ఆ హృదయంలో మనస్సు ఉంటుంది, సూక్ష్మ శరీరం. ఆ మనస్సులో కొంచెం చోటు ఉంటుంది, ఆ చోటులో ఆయన ఉంటాడట. ఆయన మీద ధ్యానం చేయాలి నువ్వు. అది విషయం. ఇక్కడ ఆ హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి ఆకాశ అని పిలువబడుతున్నది. ఇప్పుడు ఆ ఈశ్వరుడికి ఏం పేరంటే, ఈ అధ్యాయంలో మన హృదయంలో ఉన్న ఈశ్వరుడికి ఏం పేరంటే ఆకాశం అని పేరు. ఆకాశ. హృదయంలో మనస్సు ఉంది, మనస్సులో చోటు ఉంది. ఆ చోటులో ఎంత చోటు ఉంటుందండి? అల్పంగా ఉంటుంది, కొంచెమే ఉంటుంది. అంగుష్ట మాత్ర పురుష. ఈ బొటన వేలు పెడితే ఎంత చోటు ఉంటుంది? ఈ పిడికిల్లో అంత చోటు ఉంటుంది అక్కడ. అల్పమే కదా. ఇంత శరీరంలో, అంత గుండెలో, ఆ కొంచెం చోట్లో ఆయన కూర్చున్నట. అంతటి అల్పం, దహరం అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు? అల్పం ఉన్నని సంస్కృతంలో దహరం అంటారు. దహర అంటే అల్ప. ఆకాశ అంటే ఈశ్వరుడు, భగవంతుడు.
దహరాకాశ అంటే అల్ప ఈశ్వరుడు, హృదయంలో ఉన్నటువంటి అల్ప ఈశ్వరుడి మీద నువ్వు ధ్యానం చెయ్యాలి. ఇక్కడ ధ్యానం అంటే ఉపాసన, ఉపాసన అనేది విద్య అంటారు కనుక దహరాకాశ విద్య అని పేరు దీనికి. మొదటి భాగానికి 8వ అధ్యాయంలో దహరాకాశ విద్య లేక దహర విద్య, దహర విద్య అంటారు. ఈ హృదయంలో ఉండడం వలన ఆయనకి మరొక పేరు ఏమిటంటే అంతర్యామి. మన హృదయం లోపల ఉంటాడు కదా, అంతర్యామి. హృదయం లోపల ఉంటూ అన్నిటినీ నియంత్రిస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ చెప్పారు కదా భగవద్గీతలో కూడా, హృద్దేశే తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అందరి హృదయముల యందు ఆయన ఉంటాడు. కృష్ణ పరమాత్మే చెప్పాడు, నేను అందరి హృదయముల యందు ఉంటాను, ఉండి వాళ్ళ శరీరాలను పనిచేయిస్తూ ఉంటాను అన్నాడు. కనుక అంతః యామి అంతర్యామి అని పేరు ఆయనకి. ఈ అంతర్యామి అనేది మనం అర్థం చేసుకోవాలంటే లోపల ఉన్నాడు. మాత్రం లోపలేనా అండి ఉన్నాడు ఆయన, బయట లేడా అంటే అంతర్బహిశ్చ యస్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. భగవంతుడు అంతటా ఉన్నాడు, లోపల కూడా ఉన్నాడు. భగవంతుడు అంతటా ఉన్నాడు, మన శరీరం హృదయంలో కూడా ఉన్నాడు అని తెలుసుకోవాలి. అందుకని బయట వెతకకూడదు. జీవితాంతం బయటని వెతుకుతూ ఉంటే దేవుణ్ణి లోపల ఉన్నది ఎప్పుడు తెలుసుకుంటావు? అందుకని ఇక్కడ ఉన్నది కూడా గ్రహించమని చెప్తున్నది శాస్త్రం. ఎలా గ్రహించాలండి? ఇక్కడ లోపల ఎట్లా తెలుస్తుంది? ఎందుకు టక్ టక్ టక్ని కొట్టుకున్నది గుండె, అంతేగాని ఇక్కడ ఉన్నట్టు కనపడలేదే అంటుంది. దానికి 6వ అధ్యాయంలో చూసాం. సదా సౌమ్య తదా సంపన్నో సతా సౌమ్య తదా సంపన్నో భవతి. నిద్రపోయేటప్పుడు ఉద్దాలకుడు చెప్పాడు శ్వేతకేతువుకి, శ్వేతకేతు నువ్వు నిద్రపోయేటప్పుడు నువ్వు ఆత్మస్వరూపంలో లీనమవుతున్నావు అని ఆ మంత్రంలో చెప్పబడింది. ప్రాణబంధనం హి సౌమ్య మనః. ఈ యొక్క విశ్వ మెలుకుతో ఉన్నవాడు తర్వాత కలగంటూ ఉంటాడు తైజస. ఈ విశ్వ అనేవాడు తైజసగా మారతాడు. తైజసుడు మెలుకుతో ఉన్నవాళ్ళం. ఇప్పుడంతా మనం మెలుకుతో ఉన్నవాళ్ళమా క్లాసులో మెలుకుతో ఉన్నవాళ్ళం. నిద్రపోయేటప్పుడు మనకు కళ వస్తుంది, అప్పుడు మనం తైజస అవుతాం. ఆ పేర్లు గుర్తున్నాయా? మాండూక్యోపనిషత్తు. ఆ తైజసుడు కాసేపటి బాగా నిద్రలోకి జారుకోగానే సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడేమవుతాడు? ఆయన పేరేమిటి? ప్రాజ్ఞ. అబ్బా పర్వాలేదే, గుర్తున్నది అందరికీ, సంతోషం. విశ్వడు తైజసుడిగా మారి తైజసుడు ప్రాజ్ఞుడిగా మారతాడు. ఆ ప్రాజ్ఞుడిగా ఉన్నప్పుడు లోపల ఆ ఆత్మలో లీనమవుతాడు, ఆ పరమాత్మలో లీనమవుతాడు. ప్రాజ్ఞ ఈశ్వర అన్నారు. ఆ ప్రాజ్ఞుడు ఎవరు? ఈశ్వరుడిలో లయమైనాడు, ఆత్మలో లయమవటం వలన ప్రాజ్ఞ ఈశ్వర అని పేరు. కనుక హృదయంలో ఉన్నాడా లేదా? మనం నిద్రపోయేటప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాం? మన నిజస్వరూపానికి వెళుతున్నాం. అదే చెప్తున్నది ఇక్కడ దహర విద్య అంటే. నీ హృదయ స్వరూపం, నీ స్వరూపం లోపల ఉన్నటువంటి ఆయన నిద్ర సమయంలో నువ్వు కలిసిపోతున్నావే. ఆ కలిస్తున్నది ఎక్కడ ఎవరు అంటే ఆయనే, తురీయ ఆత్మ అక్కడ లోపల ఉన్నది. ఈశ్వర, తురీయ ఆత్మే ఈశ్వరుడిగా ప్రాజ్ఞుడిగా ఇక్కడ ఉన్నాడు. కనుక ఆ ప్రాజ్ఞ ఈశ్వరుడి మీద ధ్యానం చెయ్యి అని చెప్తున్నది. మనకు ఏదైనా డౌట్ వస్తే ఇట్లాంటి దాన్ని విచారణ చేసుకోవాలి. నిద్రలో మనందరం ఎక్కడికి వెళుతున్నాం? ప్రాజ్ఞుడి ఈశ్వర రూపంలో ఉంటున్నాం. ప్రాజ్ఞుడిగా ఉండి ఈశ్వర రూపంగా మారిపోతున్నాం. మళ్ళీ మెలకు రాగానే విశ్వ తైజస, కల రాగానే తైజస, మెలకు రాగానే విశ్వ. అవన్నీ నాకే పేర్లు. కనుక ఈ ప్రాజ్ఞ ఈశ్వర రూపేణ ఈ జీవుడు తన స్వరూపంలో ఉంటాడు అని శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు దేహానికి పరిమితి ఉన్నప్పటికీ కూడా, దేశకాల పరిమితి ఉన్న దేహానికి, కానీ ఆ ఈశ్వరుడికి దేశకాల పరిమితి లేదు. కనుక ఆ బ్రహ్మ ఇందులో ఉన్నాడు కనుక చైతన్యం
ఆ పరమేశ్వరుడు సగుణం బ్రహ్మ శరీరంలో ఉన్నాడు కనుక దీన్ని బ్రహ్మపురం అంటారు. ఈ శరీరాన్ని ఏమంటారు? బ్రహ్మపురం. ఈ బ్రహ్మపురం ఎక్కడైతే దహరాకాశం లోపల ఈశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడో ఈ బ్రహ్మపురం అనేటటువంటిది దేవాలయం. ఇది దేవాలయం. ఈ దేవాలయంలో ఆ దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఈ దేవాలయాన్ని తెలుసుకోవటానికే మిగతా దేవాలయాలకి వెళ్ళేది. ఒక రోజుకి ఇది దేవాలయం అని తెలుసుకుంటామని చెప్పి చిన్నగా ఆ దేవాలయం ఈ దేవాలయం తిరుగు అని చెప్తారు. ఇది తెలుసుకోకుండా తిరుగుతూనే ఉంటాడు జీవితాంతం. ఒక జీవితం చాలదు కొంతమందికి, కొన్ని జీవితాలు తీసుకుంటారు వాళ్ళు. జన్మలు, ఒక జన్మ చాలదు, కొన్ని జన్మలు తీసుకొని కానీ ఈ దేవాలయానికి వస్తారు. మీరైతే ఎన్ని దేవాలయాలు తిరిగి వచ్చారు, ఈ దేవాలయానికి వచ్చారు. ఇప్పుడు ఈ శరీరం అనే దేవాలయానికి ఇందులో ఆత్మ ఉన్నదని తెలుసుకోవడానికి మనం ఇప్పుడు చదువుతున్నాం ఈ విషయాన్ని. అందుకని ఇప్పుడు దహరాకాశ ఉపాసన గురించి మనకు చెప్తున్నారు. కనుక దహర ఆకాశ అంటే అల్ప ఈశ్వర అని అర్థం. లలితా సహస్రనామంలో కూడా దహరాకాశ రూపిణి అని పేరు వస్తుంది. దహరాకాశ రూపిణి, దీన్నే దహర విద్య లేక దహర ఉపాసన అంటారు. అయితే ఫలం కూడా చెప్పాలి కదా. ఈ ఉపాసన చేస్తే మాకేమిటండి ఫలం అని ఫలశ్రుతి ఉంటుంది కదా. విష్ణు సహస్రనామం చదివిన తర్వాత కూడా చివరిలో ఫలం చెప్తారు, ఏం ఫలం వస్తుంది అని. అదేవిధంగా ఇక్కడ కూడా ఇట్లాంటి ఉపాసన చేస్తే ఏమిటి మాకు ఫలం అని ప్రశ్న వస్తుంది. ఆ ఫలం ఏమిటంటే మరి ఉపాసన రెండు విధాలు, సకామ అండ్ నిష్కామ. సకామ ఉపాసన చేస్తే స్వర్గలోకం ఇవన్నీ వస్తాయి. సకామ ఉపాసన చేస్తే అల్ప ఫలం, నువ్వు ఏది కావాలనుకుంటే అది దొరుకుతుంది సకామ ఉపాసన చేస్తే. అయితే తాత్కాలికమైన ఫలితాలనే పొందుతాడు సకామ ఉపాసన వలన. సకామ ఉపాసన చేస్తే ఏమవుతుంది? ఇంకా అహంకారం మమకారం ఇంకా పెరుగుతుంది. అహంకారం మమకారం పెరగడం వల్ల సంసారం పెరుగుతుంది, అంతకంటే ఏం లేదు. సకామ ఉపాసన చేస్తే ఆ భగవంతుణ్ణి గనక నాకు ఇది కావాలి అది కావాలని ఉపాసన చేశారనుకోండి, అప్పుడు మన అహంకారం పెరుగుతున్నట్లే కదా. ఇంకా అది కావాలి ఇది కావాలనే దాని మీద మమకారం పెరుగుతున్నట్లే కదా. ఆ అహంకారం మమకారం ఉన్నంతసేపు నువ్వు ఇంకా సంసారంలో ఉన్నట్లే కదా. దిగులు చింత ఉంటూనే ఉంటుంది, పోతాయేమోనని బాధ, అనుకున్నవి ఇంకా దొరకలేదనేటువంటి బాధ ఉంటుంది. కనుక సకామ ఉపాసన వలన మనిషికి భౌతికమైనటువంటి ప్రయోజనాలే కానీ ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు ఉండవు. అది అల్ప ఫలం. కానీ కొంతమంది నిష్కామ ఉపాసన చేస్తారు. నిష్కామ ఉపాసన చేస్తే ఆ నిష్కామ ఉపాసనలో కూడా రెండు విధాలు. నిష్కామ ఉపాసన అంటే ఎటువంటి ప్రాపంచికమైన ఫలితాలను కోరుకోకుండా ఉపాసన చేయాలి. నా కొరకు కానీ మరెవరి కొరకు కానీ ఏమి కోరుకోకూడదు. మరి ఎందుకు చేయాలి ఉపాసన? దేవుడి కోసం చేయాలి ఉపాసన. దేవుడి కోసం ఉపాసన చేస్తావా, నీ కోసం చేస్తావా? కానీ చాలామంది వాళ్ళ కోసం చేస్తుంటారు ఉపాసన. శాస్త్రం చెప్తుంది వాళ్ళ కోసం వాళ్ళు ఉపాసన చేస్తే అల్పబుద్ధులు అంటారు వాళ్ళని. అల్పబుద్ధి ఉన్న వాళ్ళు అట్లా చేస్తారు. మేధాస్సు ఉన్నవాళ్ళు, తెలివిగల వాళ్ళు అట్లా చెయ్యరు, నిష్కామ ఉపాసన చేస్తారు. అందులో రెండు రకాలు. మళ్ళీ నిష్కామ ఉపాసన చేస్తే ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు మనిషి. ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు జ్ఞాన యోగ్యత వస్తుంది. జ్ఞాన యోగ్యత వచ్చి గురు ప్రాప్తి కలిగి శాస్త్రం చదువుతాడు. ఇక్కడే ఈ జన్మలోనే జీవన్ముక్తిని పొందుతాడు నిష్కామ ఉపాసన చేస్తే. ఇది మొదటి రకం. నిష్కామ ఉపాసనలోనే సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం ఈ జన్మలోనే లభిస్తుంది. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం ఈ జన్మలోనే లభించి జీవన్ముక్తులు అవుతారు. మీలాంటి వాళ్ళు, మీలాగే అందరు వస్తారు కదా క్లాస్కి, ఎప్పటి నుంచో చదువుతున్నారు కదా, అందుకని మీరు జీవన్ముక్తిని పొందుతారు అంటున్నారు. కానీ రెండవ రకమైనటువంటి ఉపాసకుడు నిష్కామ ఉపాసకుడే, కానీ గురువు లభించక శాస్త్రం చదవలేక ఏం చేస్తాడు? మరణిస్తాడు. మనం 8వ అధ్యాయం చూస్తున్నాం కదా. ఇప్పుడు గురువు లభించక నిష్కామ ఉపాసన చేసినప్పటికీ ఏదో ప్రతిబంధం వలన గురువు లభించక శాస్త్రం చదవలేక మోక్షాన్ని పొందలేక ఈ జన్మలో మరణించాడనుకోండి.
అతను బ్రహ్మలోకానికి వెళతాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ దగ్గర ఛాందోగ్యోపనిషత్తు చదివి, ఉపనిషత్తులన్నీ చదివి అప్పుడు అక్కడ జ్ఞానాన్ని పొంది అక్కడ క్రమముక్తిని పొందుతాడు. అంటే క్రమంగా పొందుతాడు. బ్రహ్మ ఉన్నంతకాలం ప్రళయకాలం వరకు ఉండి బ్రహ్మతో పాటే ఉండి ప్రళయం రాగానే బ్రహ్మతోనే కలిసిపోతాడు. విదేహముక్తి పొందుతాడు. అది అర్థం. ఇప్పుడు 2 రకాలైన ఉపాసనలో 2 రకాలు. మీరు నిష్కామ ఉపాసన చేసినా ఒకడికి ఇక్కడే జీవన్ముక్తి వస్తుంది. ఎందుకంటే గురువు చెప్పిన మాట వింటారు వాళ్ళు. గురువు దగ్గరికి వచ్చి చదివి గురువు చెప్పే వాక్యాలను శ్రద్ధగా వింటారు. గురువు మాట వింటారంటే గురువు చెప్పే వాక్యాలను శ్రద్ధగా వింటారు, ఆచరిస్తారు, జీవన్ముక్తిని పొందుతారు. మరి అందరికీ గురువు లభించడు కదా. మనకు పక్కన లభిస్తుంటే తెలియడంలా దాని విలువ. లభించని వాళ్ళ దగ్గరికి చూడండి, పాపం గురువా ఏం చెప్తారు, శాస్త్రం ఎలా చదవాలి, ఎట్లా చదవాలి అని చెప్పి వాళ్ళకి పాపం ఏమీ తెలియదు. కనుక అటువంటి వాళ్ళకి క్రమముక్తి. ఇప్పుడు ఇటువంటి 2 ఫలితాలు అన్నమాట నిష్కామ ఉపాసకులకే. జీవన్ముక్తి ఒకళ్ళకి, క్రమముక్తి మరొకరికి. ఈ 8వ అధ్యాయంలో చెప్పినట్లుగా. మరి ఈ కేవల కర్మ చేసేవాళ్ళు ఉన్నారు సరే, సకామంగా చేసేవాళ్ళకి ఏ ముక్తి రాదు. మళ్ళీ పుడతారు వాళ్ళు. మళ్ళీ పుట్టి మళ్ళీ చదివి మళ్ళీ పూజలు చేసి మళ్ళీ అన్ని మామూలుగా చేస్తారన్నమాట. కనుక ఈ బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన క్రమముక్తి పొందుతాడని చెప్పి సత్యకామ సత్య సంకల్ప అన్నారు. ఆయన ఏమేమి కోరుకుంటే ఎలా ఎలా కావాలని కోరుకుంటే అలా అలా అవుతాడు. బ్రహ్మలాగానే కనపడతాడు. బ్రహ్మకి ఏమున్నాయో అన్నీ ఉంటాయి ఈయనకు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతటి ఫలాన్ని పొందుతాడు అని చెప్పి అక్కడ అద్వైత జ్ఞానాన్ని పొందుతాడు. ఇది ఉపోద్ఘాతం ఈ మొదటి భాగానికి. దహర విద్యా భాగం 8వ అధ్యాయంలో 2 భాగాల్లో మొదటి భాగం యొక్క విషయం ఇది ఉపోద్ఘాతం. ఈ మొదటి అధ్యాయం 15 ఖండాల వరకు ఉంటుంది. 15 ఖండాలు కాదు, ఈ అధ్యాయంలో మొత్తం 15 ఖండాలు అయితే 6 ఖండాలు ఈ ఉపాసన గురించి చెప్పబడింది. 9 ఖండాలేమో నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చెప్పబడింది. 9 ఖండాలు నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. ఇప్పుడు ఈ యొక్క ఉపోద్ఘాతంతో మనం మంత్రంలో ప్రవేశిస్తాం. మొదటి మంత్రం. ఇక్కడ శిష్యుడు గురువు సంవాదం, కానీ గురు శిష్యుల పేర్లు చెప్పలేదు. 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా గురు శిష్యుల పేర్లు ఇవ్వబడలేదు. మనమే తెలుసుకోవాలి. శిష్యుడు ప్రశ్న వేస్తున్నాడు, గురువు గారు ఆన్సర్ చెప్తున్నారని చెప్పి మనమే అర్థం చేసుకోవాలి. మొదటి మంత్రం చదువుతాం. 8వ అధ్యాయం 258వ పేజీ, మొదటి ఖండం, మొదటి మంత్రం. అథ యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరోస్మిన్ అంతరాకాశః తస్మిన్ యదంతః తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యమితి. అథ, అథ అంటే తరువాత, అంటే ఈ శరీరం ఇచ్చినది భగవంతుడు ఉపాసన చేయడానికి, జ్ఞానం పొందడానికి అని ఒక వివేకం కలిగిన తర్వాత, అథ తర్వాత ఏ వ్యక్తి అయితే కొంచెం వివేకంతో భగవంతుడు శ్రద్ధ భక్తి ఇట్లాంటివన్నీ సంస్కారాలతో ఉంటాడో అతను, అంటే కర్మకాండ అన్ని చేసిన తర్వాత అని అర్థం. అథ అంటే ఇక్కడ మరొక అర్థం ఏం చెప్పాలంటే, కర్మకాండలో చెప్పినటువంటి యజ్ఞ యాగ హోమ తప జపాదులన్నీ అని అర్థం. కాయిక కర్మలు వాచిక కర్మలు చేసిన తరువాత అని అర్థం. వేద పూర్వభాగం కర్మకాండం ఉపాసనాకాండం అని 2 విధాలు. వేద పూర్వభాగం ఆ కర్మకాండలో కాయిక కర్మలు వాచిక కర్మలు చెప్పబడినాయి. ఉపాసనాకాండలో మానస కర్మ చెప్పబడింది. కాయిక కర్మలు వాచిక కర్మల కంటే మానస కర్మలే చాలా విశిష్టమైనవి అని
శాస్త్రం చెప్తుంది. మానస కర్మలు చేయడం కష్టం, మానసికంగా ధ్యానం చేయడం కష్టం, మానసికంగా జపం చేయడం కష్టం. పెద్దగా పారాయణం చేయమంటే అందరూ చేస్తారు. విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, స్తోత్రాలు గడగడగడ చెప్పమంటే చెప్తారు, వాచిక కర్మ. అదేవిధంగా పూజలు చేయడం అంటే అందరూ బాగా చేస్తారు, ప్రదక్షిణాలు చేయమంటే చేస్తారు. కానీ కాసేపు కూర్చొని ధ్యానం చెయ్యి, మరేం ఆలోచించవాకు అంటే చాలా కష్టం అండి అంటారు. కష్టం కనుకనే శాస్త్రం చెప్తుంది, మానసికంగా చేసినప్పుడు నువ్వు ఇంకా ఎదుగుతావు ఆధ్యాత్మికంగా. కానీ కొంతమంది వాచికంగానే కాయికంగానే చేస్తూనే ఉంటారు. ఇంకా దానికి అలవాటు పడిన తర్వాత వెనక్కి రాలేరు. అలసిపోయినా సరే పెద్దగా చదువుతూ ఉంటారు. రమణ మహర్షి ఉపదేశసారంలో చెప్పారు, కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ అన్నారు. కాయ వాక్ మనః. కాయం అంటే శరీరం, శారీరకంగా చేయడం పూజ, అన్ని పూలు అర్పించడం కాయికంగా. తర్వాత వాచికంగా చెప్తూ స్తోత్రాలు చెప్తూ అన్నమాట, పెద్దగా వల్లె వేస్తూ చెప్పడం, పూజ చేయడం. కాయ వాంగ్ మనః. కాయికంగా పూజ, వాచికంగా జప. పూజనం జప. కాయికంగా పూజ చేయడం శారీరకంగా, వాచికంగా జపం చేయడం, పారాయణం చేయడం. కాయ వాంగ్ మనః 3. పూజనం జప చింతనం. పూజ కాయికానికి సంబంధించినది, జప వాచికానికి సంబంధించింది. చింతనం ఆలోచన, చింతించడం, భగవంతుడి గురించి చింతన చేయడం చింతనం, అది మానసికంగా సంబంధించినది. గ్రాస్ మైండెడ్ పీపుల్ కాయిక వాచికలోనే ఉంటారు. సూక్ష్మంగా, బాగా అతి సూక్ష్మంగా ఉండగలిగే వాళ్ళు, చాలా రిఫైన్మెంట్ ఉండి చాలా ఏకాగ్రతతో ఉండేవాళ్ళు మానసికంగా వెళతారు. వాళ్ళకి చాలా మానసికంగానే ఇష్టం ఉంటాయి, కాయిక వాచికాలు అంత ఇష్టం ఉండవు. ఎప్పుడు మానసికంగానే చేయాలని ఇష్టపడతారు. కానీ కాయికంగా వాచికంగా చేసే వాళ్ళకి మానసికం అంటే ఏమిటో తెలియదు, అసలు ఎట్లా చేయాలో తెలియదు. మానసికంగా చేస్తే ఏముంది, ఏం చేస్తున్నామని, ఏం చేయడం లేదే అంటారు. ధ్యానంలో చూడండి, అంత మానసికంగానే, మానసికంగానే పూజ, మానసికంగానే జప, మానసికంగానే ధ్యానం. అందుకని శివమానస పూజ, దేవీ మానస పూజ, ఈ మానస పూజలన్నీ కూడా ఉత్తమమైనవి కాయిక వాచికాల కంటే అని చెప్పబడింది శాస్త్రంలో. కనుక కర్మకాండ కాయిక వాచికాలకు సంబంధించింది, ఉపాసనాకాండ మానసికంగా సంబంధించినది. అయితే కాయిక వాచికాలు చెయ్యాలి. ఎవరైతే మానసికంగా చెయ్యలేరో, మనస్సుని ఏకాగ్రం చేసి ధ్యానం చేయడం, పూజ జపం చేయడం, మానసికంగానే చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు. చాలా మందికి కాయిక వాచికాలే అవసరం, చాలా సంవత్సరాలు. అందుకని కర్మకాండ చాలా పెద్దది. కొద్ది మందో మానసికంగా రాగలుగుతారు. చాలా సంవత్సరాల తర్వాత, దశాబ్దాల తర్వాత మానసికంగా వస్తారు. అలా మానసికంగా రావడానికి అష్టాంగ యోగం సాధన సహాయపడుతుంది. అందుకని మన యొక్క జర్నీ, ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? రిలీజియన్ అంటే దైవభక్తి ఎక్కడ మొదలైంది? కాయికం నుంచి. వ్రతాలు, నోములు, పూజలన్నీ కాయికం నుంచి, స్తోత్రాలు, పారాయణాలు వాచికంగా, వాచికం నుంచి మానసికంగా ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అలా ధ్యానం చేయగా చేయగా ఉపాసన కాండలో ఎంతో కాలం, అప్పుడు ఈ జ్ఞానం వాళ్ళకి వంటబడుతుంది. కాయిక కర్మలు, వాచిక కర్మలు, మానసిక కర్మ లేని వాళ్ళకి ఈ జ్ఞానం వంటపట్టదు. ఎందుకంటే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళాలి. సూక్ష్మాన్ని నుంచి అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మని తెలుసుకోవాలంటే వాళ్ళకి ఈ లక్షణాలన్నీ కావాలి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ పూజలు, జపాలు, తపాలన్నీ పెట్టారో? ఈ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను తెలుసుకోవడం కోసం, మన మనసును తయారు చేయడం కోసం కాయిక వాచిక మానస కర్మలు పెట్టారు. కనుక ఇప్పుడు మనకు జ్ఞానకాండ కదా ఇది. జ్ఞానకాండకి కావాల్సింది కాయిక వాచిక కర్మలు కాదు, మనకు కావాల్సింది ఉపాసన, మానస ఉపాసన, దహర విద్యా ఉపాసన. అందుకని కాసేపు ధ్యానం చేయమంటే ఎక్కడికెక్కడికో పోతుంది మనస్సు. రోజు చెయ్యాలి. రోజు అలవాటు చేయగానే ఆ మనస్సుకి అభ్యాసం అయ్యి దానికి చక్కగా
ఈ సూక్ష్మమైన విషయాన్ని గ్రహిస్తుందన్నమాట. కనుక దహరాకాశ ఉపాసన అనేటువంటిది ఉపాసనా కాండానికి సంబంధించింది. కానీ ఈ యొక్క అధ్యాయం జ్ఞానకాండానికి సంబంధించింది కనుక మనం ఆ ఉపాసనా కాండాన్ని ఇప్పుడు మనం మానసికంగా చేస్తూ చేస్తూ మనం ఎదగాలి ఈ జ్ఞానకాండానికి. తర్వాత 7వ ఖండం నుంచి మనకు చెప్పబోయేది బ్రహ్మ విద్య. దానికి తయారవ్వాలంటే రోజు కాసేపు ధ్యానం చేయండి. ఇంటికి వెళ్ళి మానసికంగా ఇంట్లో కూర్చొని రోజు 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం చేయండి. 6 ఖండాలు అయ్యే వరకన్నా కనీసం చేస్తే మనకు ఫలితం వస్తుంది. అది ఇప్పుడు చూడండి మంత్రం. అథ ఎదిదమస్మిన్ బ్రహ్మపురే, ఈ శరీరం అనే బ్రహ్మపురం నందు పరబ్రహ్మము నివసించే చోటు బ్రహ్మపురే. ఈ బ్రహ్మము నివసించే చోటు కనుక ఇది బ్రహ్మపురం అని చెప్పబడింది. స్థూల శరీరం అని అర్థం. బ్రహ్మపురం అంటే స్థూల శరీరం. ఈ స్థూల శరీరం బ్రహ్మపురే. దహరం పుండరీకం వేష్మ. దహరం అంటే అల్పమైనటువంటి, పుండరీకం హృదయం ఉన్నది. ఇంత శరీరంలో గుండెకాయ ఎంత అండి? ఆ గుండెకాయ అంత ఉంటుంది. మన పిడికిలు బిగిస్తే ఎంతో అంత ఉంటుంది మన గుండె. అంత కూడా ఉంటుందో లేదో, ఉంటుంది అంటున్నారు. దహరం అంటే అల్పం, పుండరీకం హృదయం అని అర్థం. ఇది ఎలా ఉంటుందట శాస్త్రంలో అక్కడక్కడ చెప్పబడింది. తామర మొగ్గ ఉంటుంది చూసారా, తామర పువ్వును చూశారు కదా, తామర మొగ్గగా దాన్ని ఇట్లా క్రిందికి వంచి పెట్టామనుకోండి, పైకి ఇట్లా కాకుండా ఇట్లా వంచి పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందిట మన హృదయం. అందుకని దాన్ని పుండరీకం అన్నారు. కమల హృదయం, హృదయ కమలం అంటారు చూసారా, హృదయ కమలం, కమలం రూపంలో ఉన్న హృదయం, హృదయ కమలం. పుండరీకం వేష్మ, ఆ స్థానం ఉన్నది అందులో. వేష్మ అంటే స్థానం. అక్కడ దహరః అస్మిన్ అంతర ఆకాశ. అంతరః లోపల ఆ కొంచెం అల్పమైన చోట్లో ఆకాశ, ఆకాశం అంటే ఈశ్వరుడు ఉన్నాడు, సగుణ బ్రహ్మ ఉన్నాడు. తస్మిన్ యదంత్యః అంతః, ఆ లోపల ఆకాశ అంటే ఇక్కడ ఈశ్వరుడు. ఈ యొక్క అధ్యాయంలో జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆకాశం అంటే చోటని కాదు, ఆకాశం అంటే అంతర్హృదయ ఆకాశ అంటే అంతర్హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు, అంతర్యామి అని అర్థం. ఆయన ఉన్నాడు. ఏం చేస్తున్నట్ట ఉండి ఏం చేయడు, నువ్వు ఏం చేస్తుంటావు చూస్తుంటాడు ఆయన. ఆయన లోపల కూర్చొని చూస్తూ ఉంటాడు. కనుక ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు, ఈ హృదయంలో ఆయన ఉన్నాడు, ఈ చోటులో ఆయన నువ్వు తద్ అన్వేష్టవ్యం, ఆయన్ని గురించి నువ్వు తెలుసుకోవలసినది. నీ అంతర్హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గురించి తద్ అన్వేష్టవ్యం, తెలుసుకోవాలి నువ్వు. తర్వాత తద్వావ విజిజ్ఞాసితవ్యం, నువ్వు తెలుసుకొని ఆయన మీద ధ్యానం చెయ్యి. విజిజ్ఞాసితవ్యం అంటే ధ్యానం చెయ్యి, ఉపాసన చెయ్యి అని అర్థం. తర్వాత మంత్రం. శిష్యుడు ప్రశ్న వేస్తున్నాడు. శిష్యుడికి సందేహం, ఈ చిన్న హృదయంలో ఈ అల్ప ప్రదేశంలో ఆయన ఎక్కడో ఉంటాడట, ఆయన మీద ధ్యానం చేయాలిట. అసలు ఎవరైనా ఎట్లా ఉంటాడు, ఏమిటి, ఎందుకు ధ్యానం చేయడం, ఏమన్నా ఫలితం ఉంటుందా దీనివల్ల? ఏమండి గురువు గారు కాస్త వివరంగా చెప్పండి అని చెప్పి అడుగుతున్నాడు శిష్యుడు. 2వ మంత్రంలో చదువుతాం. తదన్వేష్టవ్య అన్నారు. తర్వాత తం చేద్ బ్రూయుః యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరోస్మిన్ అంతరాకాశః కిం తదత్ర విద్యతే యదన్వేష్టవ్యం యద్వావ విజిజ్ఞాసితవ్యమితి సబ్రూయాత్. శిష్యుడి పేరు లేదు,
కానీ శిష్యుడు అడుగుతున్నాడు ఇక్కడ, బ్రూయాత్ చెప్పండి మీరు చెప్పవలసినది అంటే క్రిందటి పారాగ్రాఫ్ గురువు గారు చెప్పారని అర్థం. ఇట్లా హృదయంలో ఆయన ఉంటాడు పరమాత్ముడు, అల్ప ప్రదేశంలో ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన మీద ధ్యానం చేయాలి, అది విషయం. ఇప్పుడు శిష్యుడు అడుగుతున్నాడు, తం చేత్, అటువంటి అల్ప హృదయంలో ఈశ్వరుడు గనక ఉంటే, పరమాత్ముడు ఉంటే, ఆకాశం అనే పేరుతో అంతర్యామిగా ఆయన కనుక ఉంటే అందులో ఏమండి అటువంటి అల్పమైనటువంటి ఈశ్వరుని తెలుసుకొని ఏంటి ప్రయోజనం అని సందేహం వచ్చింది శిష్యుడికి. శిష్యుడు గురువుగారు చెప్పింది మొత్తం రిపీట్ చేస్తున్నాడు. ఆ సందేహం అందులోనే కనపడుతోంది. ఏమని చెప్పారు గురువుగారు? అవే పదాలు శిష్యుడు చెప్తున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? బ్రూయుహు, మీరు చెప్పండి, యదీదం అస్మిన్ బ్రహ్మపురే, ఏదైనా ఈ బ్రహ్మపురంలో ఉండి ఉంటే, దహరం పుండరీకం వేష్మ, అల్పమైన హృదయంలో ఒక స్థానం ఉన్నది, ఆ స్థానంలో ఆకాశం అనే పేరుతో అంతర్యామి ఉన్నాడు. దహరే అస్మిన్ అంతర ఆకాశ, ఈ యొక్క అల్ప ప్రదేశంలో ఆకాశ ఈశ్వరుడు ఉన్నాడు. అస్మిన్ అన్నారు, ఇందులో ఉన్నాడు. కిం తదత్ర విద్యతే, ఏ రూపంలో ఉన్నాడు ఆయన, ఎట్లా ఉన్నాడు అసలు? ఆ కొంచెం ప్రదేశంలో కాళ్ళు చేతులు ఆయనకు ఆడుతున్నాయి అసలు. మరీ పోయి అక్కడ పెట్టారేమిటండి ఆయన్ని, కనీసం విశాలంగా ఉండే చోటని ఇవ్వచ్చు కదా అన్నారు. ఎక్కడ చోటు లేనట్టు ఇక్కడైనా పెట్టాలి హృదయంలో. కిం తదత్ర విద్యతే, ఏమున్నది అక్కడ హృదయ ఆకాశంలో? ఆయన ఎలా కూర్చొని ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? యదన్వేష్టవ్యం, ఏదైతే మీరు నన్ను తెలుసుకోమని అంటున్నారో, యద్వావ విజిజ్ఞాసితవ్యం, తెలుసుకొని ధ్యానం చెయ్యమంటున్నారో, సహా బ్రూయాత్, ఆ యొక్క పరమాత్ముడి గురించి, ఆ ఈశ్వరుడి గురించి మాకు చెప్పండి. మీరు చెప్పినవన్నీ ఈ లక్షణాలు ఉన్నాయన్నారు, ఆయన గురించి నాకు కాస్త చెప్పండి అన్నాడు. అప్పుడు గురువు గారు చెప్తున్నారు ఆయన ఎలా ఉంటాడు ఏమిటి అనే విషయాన్ని 3వ మంత్రంలో తెలియజేస్తున్నాడు అనమాట. అంత అల్పమైనటువంటి ప్రదేశంలో ఉన్న ఆయన గురించి చేస్తే అల్ప ప్రయోజనమే కదా వస్తుంది అంటే కాదు కాదు, గొప్ప ప్రయోజనం వస్తుంది అని చెప్తున్నారు గురువు గారు. ఆయన అల్పం కాదు, చాలా గొప్పవాడు, లోపల ఉన్నది అని మనకు 3వ మంత్రంలో చెప్తున్నారనమాట. చదువుతాం. యావాన్ వా అయమాకాశః తావానేషః అంతర్హృదయే ఆకాశః ఉభే అస్మిన్ ద్యావా పృథివీ అంతరేవ సమాహితే ఉభావగ్నిశ్చ వాయుశ్చ సూర్యాచంద్రమసాబుభౌ విద్యున్నక్షత్రాణి యచ్చాస్యేహాస్తి యచ్చ నాస్తి సర్వం తదస్మిన్ సమాహితమితి. యావాన్ వా, ఈ విచారణ ధ్యానం వల్ల ఏం ప్రయోజనం అని అడిగితే చెప్తున్నారు. ఈ యొక్క ఈశ్వరుడు ఆయన తత్వం ఏమిటో తెలుసా హే శిష్య? ఆ అల్పమైన హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అల్పం కాదు, ఆయన చాలా గొప్పవాడు. ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా, ఈ భూమి మీద ఏమేమైతే ఉన్నాయో భూలోకంలో పైన అంతటా కూడా అయం ఆకాశః తావాన్ ఏషః అంతర్హృదయ, ఈ అంతర్హృదయంలో ఉన్నటువంటి ఆకాశ అనే పేరు కలిగినటువంటి ఈశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన యందే అస్మిన్ ద్యావా పృథివీ అంతరేవ,
ఆయన యందే ఈ యొక్క స్వర్గలోకం, ద్యావ అంటే ద్యౌహు, ద్యౌహు అంటే స్వర్గలోకం, పృథివీ అంటే భూలోకం, తర్వాత అంతరేవ అంటే అంతరిక్షలోకం, ఇంటర్మీడియరీ లోక. సమాహితే ఆయన యందే ఉన్నాయి, సమాహితే. అంతేకాదు ఉభౌ అగ్నిశ్చ వాయుశ్చ, ఈ అగ్ని కూడా ఆయన యందే ఉన్నది. ఈ వాయు పైన గాలి చూస్తున్నాం కదా బయట, ఇదంతా కూడా ఆయన యందే ఉన్నది. సూర్య చంద్రమసౌ ఉభౌ, సూర్యుడు కూడా ఆయన యందే ఉన్నాడు, చంద్రుడు కూడా ఆయన యందే ఉన్నాడు. హృదయంలోనే ఉన్నాడు అనుకోవాకు, ఆయన హృదయంలో ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు. బయట ఉన్నటువంటి 3 లోకాలు కూడా ఆయన యందే ఉన్నాయి. అంతేకాదు సూర్యచంద్రులు ఆయన యందే ఉన్నారు, అగ్నివాయువు ఆయన యందే ఉన్నాయి. విద్యుత్ నక్షత్రాణి, విద్యుత్ అంటే మనం ఈ మెరుపులు చూస్తుంటాం చూసారా, మెరుపులు వచ్చినప్పుడు చాలా ప్రకాశంగా వస్తుంటుంది, అది కూడా ఆయన యందే ఉన్నది. నక్షత్రాలన్నీ కూడా ఆయన యందే ఉన్నాయి. ఇన్ని చెప్పాలా? యచ్చాస్తి ఇహ, యచ్చాస్య ఇహ అస్తి. ఏవేవైతే ఇక్కడ అన్నీ ఉన్నాయో అవన్నీ ఆయన యందే ఉన్నాయి. ఎన్ని చెప్పేది నేను, ఎంతసేపు పడుతుందో చెప్పాలంటే, అన్నీ చెప్పాలంటే. అందుకని శాంపుల్గా చెప్పాను. అసలు అన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఆయన యందే ఉన్నాయి అన్నాడు. అంతేకాదు యచ్చ నాస్తి అంటే భూతకాలంలో లేవు, ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నాయి. భూతకాలంలో లేనివి, భవిష్యత్ కాలంలో కూడా ఉండబోనివి, అవి కూడా ఆయన యందే ఉన్నాయి అన్నాడు. అంటే వ్యక్తమయ్యేవి, అవ్యక్తంగా ఉన్నవన్నీ కూడా ఆయన యందే ఉన్నాయి. యచ్చ నాస్తి అంటే ఏదైతే భూతకాలం నందు లేదో, ఇప్పుడు మన శరీరాలు భూతకాలంలో లేవు కదా, భవిష్యత్తులో ఉంటాయా? ఉండవు కదా. భూతకాలంలో లేనివి, భవిష్యత్ కాలంలో ఉండబోనివన్నీ కూడా ఆయన యందే ఉన్నాయి అన్నాడు. చూసారా? అంటే పుట్టి గిట్టినవి, పుట్టి గిట్టబోయేవి అవి ఉండవు కదా. పుట్టినవి ఎప్పుడో పుట్టిపోయినాయి, అవి లేవు. తర్వాత పోయిన తర్వాత భవిష్యత్ కాలంలో ఉండవు, అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? లేవు అనకూడదు, అన్నీ ఆయన లోపల ఉన్నాయి, కనపడకుండా ఉన్నాయి, కనపడకుండా ఉన్నాయి అన్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే అలాగే అర్థం చేసుకోవాలి. ఆయన సర్వం తదస్మిన్ సమాహితం ఇది, అన్నీ కూడా ఆయన యందే ఉన్నాయి. సర్వం అన్నీ కూడా, అన్నీ సర్వం అంటే ఏ ఒక్కటి మిగల్చొద్దు, ఏ ఒక్కటి మిగల్చకూడదు. అప్పుడు నువ్వు, నీ శరీరం, ఇది కూడా సమాహితం అంటే ఆయన యందే కూర్చబడి ఉన్నాయి. సూత్రే మణిగణ ఇవ, సూత్రమునందు ఎట్లాగైతే పూలు కూర్చబడి ఉన్నాయో అలాగే ఈ అన్ని వస్తువులు, ప్రపంచాలు, లోకాలు, శరీరాలన్నీ కూడా ఆయన యందే ఉన్నాయి అని తెలుసుకో అని అన్నారు. అది ఈ విషయం చెప్పిన తర్వాత మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క అంతస్థం హృదయం, అంతస్థం అంటే లోపల శరీరంలో, మన శరీరంలో ఉన్నాడు అనుకున్నాం. దీనికి వివరణ ఇప్పుడు భగవద్గీతలో చూడబోతున్నాం. పోయిన వారం చెప్పాను, వచ్చే వారం చెప్తాను, ఇంకా విషయం చెప్పాల్సి ఉందని చెప్పి 22వ శ్లోకాన్ని ఇదే విషయం అక్కడ చెప్పబోతున్నారు. ఇప్పుడు ఉపనిషత్తు చూడండి ఎంత కష్టంగా మాట్లాడుతుందో చెప్తుందా. దీన్ని కృష్ణ పరమాత్మ చాలా తేలికగా చెప్తాడు భగవద్గీతలో. ఉపనిషత్తు అంతా పిహెచ్డి కోర్సు లాగా కదా. కొంచెం పిహెచ్డి కోసం అర్థం కాకపోతే కొంచెం మళ్ళీ డైల్యూట్ చేసి భగవద్గీతలో అదే విషయాన్ని మళ్ళీ మనకు వివరంగా చెప్తారు. ఆయనలోనే ఇవన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పైన చూస్తున్నాం, కొన్ని లోకాలు ఉన్నాయి అంటున్నాం, కింద భూమి, ఇవన్నీ మధ్య లోకాలు, ఇవన్నీ కూడా ఆయన యందే ఉన్నాయి అంటే ఏమిటి అర్థం? మనకు అర్థమయ్యేది వాచ్యార్థం మొదట అర్థమవుతుంది, కానీ లక్ష్యార్థానికి వెళ్ళాలి. అన్నీ ఆయన యందే ఉన్నాయి. మనకు బుద్ధికి అర్థమయ్యేది ఒకటి. మనకు బుద్ధికి అర్థమయ్యేదానికంటే వెనకాల ఏదో ఉన్నది అర్థం చేసుకోవలసింది. ఆభరణాలన్నీ బంగారమునందే ఉన్నాయి అంటే అర్థమైంది, ఆభరణాలన్నీ బంగారమునందే ఉన్నాయి. ఏమేమి ఆభరణాలండి అన్నాడు. సర్వం, అన్ని ఆభరణాలు, అన్ని ఆభరణాలు ఆయన యందే ఉన్నాయి, ఆ బంగారమునందే ఉన్నాయి అంటే ప్రతి ఆభరణము
బంగారమే. అంటే ప్రతిదీ అంతరిక్షం, ద్యులోకం, పృథివీ అవన్నీ కూడా అగ్ని, వాయు, నక్షత్రాలు, సూర్యుడు అన్నీ కూడా ఆయనే అని అర్థం. కొంచెం ఆలోచించాలి. ఆభరణాలన్నీ బంగారమునందే ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఆభరణాలు బంగారం కంటే వేరుగా లేవు అనే కదా అర్థం. ఇప్పుడు గురువుగారు ఏం చెప్పారు? ఏ శిష్య, ఈ హృదయాకాశంలో ఎవరైతే ఉన్నాడో ఈశ్వరుడు అని చెప్పానో ఆయన యందే అన్నీ ఉన్నాయి అంటే ఆయన బయట కూడా ఉండి ఉండాలా లేదా? లేకపోతే ఆయన యందే ఆకాశం ఇక్కడే, నక్షత్రం ఇక్కడే, ఆ సూర్యుడు ఇక్కడే, అగ్ని ఇక్కడే, వాయువు ఇక్కడే, ఎక్కడ పడతారు? చోటేది? చోటే లేదు కదండి. ఇప్పుడు వెంటనే ఏం అర్థం చేసుకోవాలి మనం? ఇక్కడ ఉన్న ఈశ్వరుడే అంతటా ఉన్నాడు. ఈశావాస్యం ఇదం సర్వం. అంతటా ఉన్న ఈశ్వరుడు యందే నక్షత్రాలు, సూర్యుడు, అగ్ని, వాయు అన్నీ ఉన్నాయి. ఆయన యందే అన్నీ ఉన్నాయి అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? మళ్ళీ ఆభరణాలన్నీ బంగారం నందే ఉన్నాయి అంటే బాగా అర్థమైందండి స్వామి, బాగా అర్థమైంది. అదేవిధంగా అగ్ని, వాయు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ ఆయన యందే ఉన్నాయి అంటే ఆ ఈశ్వరుడు కంటే ఇవి వేరు కాదు. అప్పుడు అగ్నే ఈశ్వరుడు, వాయువే ఈశ్వరుడు, నక్షత్రమే ఈశ్వరుడు, భూమి ఈశ్వరుడు, అంతరిక్షమే ఈశ్వరుడు, గాలి అన్నీ ఈశ్వరుడే. అందుకే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇట్లా మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? అర్థమైంది. అన్నిటినీ ప్రార్థించాలి. అందరినీ మనం దేవుడిగా చూడాలి. మరి నక్షత్రాలన్నీ దేవుడిగా చూస్తానండి, గాలిని కూడా దేవుడిగానే చూస్తాను, సూర్యుడిని దేవుడిగా చూస్తాను, చంద్రుడిని దేవుడిగా చూస్తాను, కానీ మా నైబర్స్ని మాత్రం దేవుడిగా చూడలే అనకూడదు. ఎందుకంటే సర్వం అన్నారు ఆయన. సర్వం ఆయన అయినప్పుడు ఎవరిని చూస్తున్నా కూడా వాళ్ళు దైవస్వరూపమేగా. కానీ మనం అవి చూడం. రావి చెట్టును పూజిస్తాం కానీ పక్కనున్న మనిషిని మాత్రం అంటాం. చెట్టు కంటే తీసిపోయినాడా? పాముకు పాలు పోస్తాం కానీ మనిషిని ద్వేషిస్తాం. చూడండి, పాముకు పాలు పోస్తాం పుట్ట దగ్గర, కానీ పక్కనున్న తోటి మనిషిని, కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని ప్రేమించలేము. ఆ వ్యక్తి పద్ధతులు నచ్చలేదు, అది నచ్చలేదు, ఇది ఏదో చెప్పి కారణం చెప్పడం, 1,00,000 కారణాలు చెప్తాం, దానికి ఉంది. చెప్పి వాళ్ళని మాత్రం పక్కన పెట్టేస్తాం, ఏరుతాం. చూసాం బియ్యంలోంచి రాళ్ళు ఏరినట్లుగా అట్లా వాళ్ళని ఏరి పక్కన పెట్టేస్తాం. పెట్టి నాకు మాత్రం స్పెషల్గా కొంతమంది మాత్రమే పూజిస్తాను నేనన్న, ఈవెనని తీసేస్తా. శాస్త్రం చెప్తోంది అదంతా కుదరదు, ఇక్కడ సర్వం అని అన్నారు. ఏదేదైతే ఉన్నదో అదంతా కూడా ఈశ్వరుడిని ధ్యానించు ధ్యానించు ధ్యానించు. లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? నీకు బుద్ధి పెరగలేదని అర్థం. ఏముంది? నీ బుద్ధి ఇంకా విశాలం కాలేదు, పెరగలేదు అని అర్థం. చూడండి, ఉపాసన వలన మానసికంగా మనిషి విశాలత, మనోవిశాలత పెరుగుతుంది. ఆ మనోవిశాలత పెరగకపోతే సెలెక్టివ్ యామ్నీషియా అంటారు. నాకు ఇష్టమైన వాటిని అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. నాకు ఇష్టమైనవన్నీ కూడా దైవ సమానంగా పూజిస్తాను, నాకు ఇష్టం కానివన్నీ కూడా పక్కన పెట్టేస్తాను అన్నమాట. అలా పెట్టి ఏం చేస్తానంటే నేను నా అహంకారం, మమకారాలను ఇట్లాగే ఉంచుకుంటూ భగవంతుణ్ణి అంతటా చూడలేను. అలా చూడలేని వాళ్ళకి ఉపాసన పూర్తి కాదు. అంతటా అన్నింటి యందు భగవంతుణ్ణి దర్శించే వాళ్ళే. అన్ని ఆభరణాలందు బంగారం దర్శిస్తున్నారా లేదా? మీకు ఇష్టమైన ఆభరణాలు ఏమవచ్చు కావచ్చు, ఇష్టం కాని ఆభరణాలైనా కావచ్చు. అన్ని ఆభరణాలు అందరికి ఇష్టం ఉండవు. బంగారం ఇష్టం ఉంటుందా, ఉండదా? బంగారం చేదా? ఆభరణం చేదు కావచ్చు. ఏమండి, కొంతమంది వడ్డాణం పెట్టుకోవడం ఇష్టం ఉండదు కదా. కొంతమందికి కాలికి పెద్ద పెద్ద కంకణాలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. మీ అందరికీ అవి ఇష్టమా ఏంటి? లేదు కదా. అంత మాత్రం చేత వాటిని ద్వేషిస్తున్నట్లా కాదు కదా. అందులో ఉన్న దాన్ని, దేన్ని మీరు అభిమానిస్తారు? ఆ ఆకారాన్ని, ఆ రూపాన్ని మీరు ధరించకపోవచ్చు, అది మీరు కోరుకోకపోవచ్చు, కానీ మీరు దాన్ని ద్వేషించరు. అవునా? ఎందుకని? బంగారం కనుక. అదేవిధంగా ఈ లోకంలో కూడా తేళ్లు, పాములు, జర్రులు ఇవన్నీ ఉంటాయి. అంతా దేవుడే అని చెప్పి మెడలో వేసుకుంటామా ఏంది? వాటిని పట్టుకుంటామా? పట్టుకోం కదా.
కానీ బుద్ధిపూర్వకంగా అవి కూడా పరమాత్మ స్వరూపమే అని తెలుసుకోవాలి. అంతేగాని స్వామిని పాము కూడా బ్రహ్మమే అని చెప్పారు అని చెప్పి అక్కడికి పోయి చాలా బాగున్నావు ఎప్పుడు వచ్చా అక్కడికి పోయి దాంతోపాటు కొంచెం స్నేహం చేద్దామని చెప్పి స్వామిని అందరితో ప్రేమగా ఉండమన్నారని చెప్పి తేలు పాము ఇవన్నీ వస్తే పులి సింహం వచ్చింది ఏం చేస్తారు? దాక్కోవాలి, పారిపోవాలి, ఎందుకంటే ప్రాణరక్షణ కోసం. అట్లాగే కొంతమంది వ్యక్తులు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల మనకు హాని చేయడానికి తలించిన ప్రయత్నం చేసినా మనం జాగ్రత్తగా ఉండాలి. వారి లోపల ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో ఆత్మతత్వాన్ని మాత్రం మనం ప్రేమిస్తాం, కానీ నామరూపాన్ని మాత్రం మనం జాగ్రత్తగా దూరంగా ఉంచుతాం. అంతేకాని ద్వేషం లేదు. ఇది మెచ్యూరిటీ అంటే. మెచ్యూరిటీ అంటే ఏమిటి? మనిషి ఎదిగాడు, మానసిక వికాసం వచ్చిందంటే ఇది అర్థం. అందుకని జ్ఞానికి ఎవరి మీద ద్వేషం ఉండదు. ద్వేషం లేనంత మాత్రాన ఇంక అందరితోనూ కలిసిపోయి ఉండమని కాదు అర్థం. అక్కడ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలో ఆయనకి తెలుసు, జాగ్రత్తగా ఉంటాడు. కానీ ద్వేషం లేదు, ఎవరి మీద ఆయనకి ద్వేషం ఉండదు. ఇప్పుడు అర్థమైందా? అందరినీ బ్రహ్మంగా చూడమంటే చాలా కష్టం అండి. అందుకని ఇంత వివరం చెప్పానన్నమాట. కొంతమంది వల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ వాళ్ళని మనం ద్వేషించం. వాళ్ళు కూడా ఆత్మతత్వమే, భగవతత్వమే అని చెప్పి దూరంగా ఉండి నమస్కారం పెట్టాలి, అంతే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.